కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ ముగిసింది. 8 మందిని ప్రశ్నించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ 5 రీసెర్చ్ ఇంజనీర్లతో పాటుగా 2 స్టేట్ డ్యామ్ సేఫ్టీ అధికారులను కూడా విచారించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ బహిరంగ విచారణ ముగిసింది. ఈ విషయంలో 8 మందిని ప్రశ్నించింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. 5 రీసెర్చ్ ఇంజనీర్లతో పాటు 2 స్టేట్ డ్యామ్ సేఫ్టీ అధికారులను విచారించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కమిషన్ బహిరంగ విచారణకు ఎస్డీఎస్ఏ, ఈఆర్ఎస్ ఇంజనీర్లు హాజరయ్యారు. 3 బ్యారేజీల కంటే ముందే మోడల్ స్టడీస్ పూర్తి కాకముందే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిందని రీసెర్చ్ ఇంజనీర్లు కమిషన్ ఎదుట ఒప్పుకున్నారు. నిర్మాణానికి ముందు, మధ్యలో, తర్వాత కూడా మోడల్ స్టడీస్ చేశామని, మోడల్ స్టడీస్ పూర్తి కాకముందే పనులు మొదలయ్యాయని వివరించారు. మోడల్ స్టడీస్ తర్వాత బఫెల్ బ్లాక్ లో మార్పులు, సవరణలు చేయడానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. మేడిగడ్డతో పాటు ఇతర బ్యారేజీలు డ్యామేజీ కావడానికి నీళ్లు స్టోరేజీ చేయడమే ప్రధాన కారణమని కమిషన్ కు తెలిపారు. వరద ఎక్కువగా వచ్చినప్పుడు గేట్లు ఎత్తకుండా ఫీల్డ్ అధికారులు నిర్లక్ష్యం వహించినట్టుగా తెలిపారు. అసలు నీళ్లు నిల్వ చేయాలని ఎవరు ఆదేశించారని కమిషన్ ఇంజనీర్లను ప్రశ్నించింది. ఫ్లడ్ రిలేటివ్ వెలోసిటీని గేట్లు ఎత్తకుండా చేశారని అధికారులు కమిషన్ కు వివరించారు. సెకనుకు 3 నుంచి 6 మీటర్ల వేగాన్ని గేట్లు తక్కువ ఎత్తెత్తి టెస్ట్ చేశారని తెలిపారు. ఆ తర్వాత 15 మీటర్లు పెంచారని, దానివల్లే బ్యారేజీ ముందు టైల్ వాటర్ లేక కొట్టుకుపోయిందని తెలిపారు.